అక్షిత వచ్చేసావా? నీకోసం ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాను తెలుసా? ఇదిగో ఈ బొట్టు పెట్టుకో. ఓకే ఓకే, సారీ సారీ. ఇదిగో నువ్వే పెట్టుకో. అక్షిత, నువ్వు ఈ కాంపిటీషన్ లో గెలవాలని గుడికి వెళ్ళి నీ పేరున పూజ చేయించాడంట. అవునా? చాలా థ్యాంక్స్ చంటి. చరణ్, చూసావా చంటికి నేనంటే ఎంత ఇష్టమో? వాడిష్టం సంగతి పక్కన పెట్టు. రే, నువ్వేంట్రా మనుషులు తోసుకొని వచ్చేస్తున్నావు? నేనెక్కడ తోసుకుంటొచ్చాను? నువ్వే అడ్డంగా వచ్చావు. సరే రా అక్షిత. ఏంటన్నయ్య రోడ్కి అడ్డంగా కారు పెట్టారు? ఊరికే. ఏంటి అర్జెంటుగా పని మీద వెళ్తున్నట్టున్నావు? అవునన్నయ్య, కాలేజ్లో ఇవాళ నాకు సింగింగ్ కాంపిటీషన్ ఉంది. దాంట్లో పార్టిసిపేట్ చేయాలి. ఏం పాటలు పాడతావులే గాని కాసేపు ఇక్కడే ఉండు. ఇక్కడే ఉండడం ఏంటన్నయ్య? అక్కడ నేను పాట పాడాలంటుంటే. మిగతా వాళ్ళు పాడుకుంటారులే సిస్టర్, నువ్వు ఆగు. అసలు ఎవరు మీరు? ఎందుకు నన్ను ఆపాలనుకుంటున్నారు? నేను చెప్పా. ఈ సింగింగ్ కాంపిటీషన్ లో నేను గెలుస్తానని మా అమ్మకి మాటిచ్చాను. ఆ సింగింగ్ కాంపిటీషన్ కి నిన్ను రాకుండా ఆపుతామని మా మేడం దగ్గర పేమెంట్ కూడా తీసుకున్నాం. నిన్ను వదిలేస్తే మా మాట పోదు. అంటే నీ మాట గట్టి మా మాట పొలనా? ఇప్పుడు అర్థమైందన్నయ్య. సైకిల్ అక్కడ పార్క్ చేసి ఇలా వచ్చి కూర్చో. నీకు అంతగా బోరు కొడితే అందరం కలిసి అష్టాచెమ్మ ఆడుకుందాం. అన్నయ్య, నేను వెళ్ళాలి. మర్యాదగా దారి వదలండి. దారి వదలకపోతే ఏం చేస్తావు? కొడతావా? ఇలా అలా కాదన్నయ్యా, చేత కొట్టేస్తాను. అబ్బా, ఒక ఆడపిల్లవి, మేము నలుగురు రౌడీలం, నువ్వు మమ్మల్ని కొట్టేస్తావా? అది పట్టపగలు నడి రోడ్డు మీద. కొట్టు 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 కొట్టు. కొట్టేసిందా? రేయ్ ఆగండ్రా, ఈ పర్సనాలిటీకి ముగ్గురు ఎందుకురా? ఇది మోసం. కొడితే కొట్టావని లెక్చర్లకు. నీకు తన్నులే కరెక్ట్ రా. టైంకి మేడం వచ్చి నన్ను సేవ్ చేశారు. లేదంటే ఈ కాంపిటీషన్కి వచ్చేదాన్నే కాదు. నిన్నెవరు కిడ్నాప్ చేయాలనుకున్నారు ఫ్రెండు? అదే తెలియడం లేదు. ఈవిడి గారు ఎవరితో పడితే వాళ్ళతో గొడవలు పెట్టుకుంటూనే ఉంటుంది కదా. ఎవరో చేసుంటారులే. లేదు, ఇది పక్కాగా ఎవరో కావాలని ప్లాన్ చేసిన కుట్రలాగే ఉంది. వాళ్ళని అలా ఎందుకు వదిలేశారు మేడం? 4 తన్ని పోలీసులకు అప్పచెప్పుంటే ఈ పని ఎవరు చేయించుంటారో చెప్పేవారు. లేదా నాకు అప్పచెప్పుంటే ఈ పని చేయించిన వాళ్ళ పీక మీద కాలేసి కసకసా అని తొక్కేవాణ్ణి. చంటి, ఇంకాపుతావా? జడ్జిని ఇలా నిలబెట్టి ఏంటా మాటలు?
సారీ మేడం. మీరు రండి మేడం. సరే. పల్లవి, పల్లవి మీ కారులో ఒక ప్రాబ్లంలో ఇరుక్కుని నాకు అంటపడింది. టైంకి మేడం వచ్చి నన్ను సేవ్ చేశారు. లేదంటే ఈ కాంపిటీషన్కి వచ్చేదాన్నే కాదు. ఏంటక్షిత, రాదు అనుకున్న పల్లవి వచ్చింది అని టెన్షన్ పడుతున్నావా? నా మెయిన్ టెన్షన్ పల్లవి గురించి కాదు, చరణ్ గురించి. శరణ్ గురించా? అదేంటి? నీకొక విషయం చెప్తాను, తప్పుగా అనుకోవు కదా? ముందు విషయం ఏంటో చెప్పు. చరణ్తో సహా మీరందరూ అనుకున్నట్టు చరణ్ ఆల్బంలో పాడింది నేను